యూట్యూబ్ 2025 కొత్త పాలసీ వచ్చేసింది. జూలై 15 నుంచి చాలా క్రియేటర్స్ మానిటైజేషన్ కోల్పోవచ్చేమో. ఎందుకంటే యూట్యూబ్ కొత్తగా ఏం చెప్తుందంటే, ఇకపై ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోలు, స్లైడ్ షోలు, వాయిస్ ఓవర్ ఓన్లీ వీడియోస్కి డబ్బులు అయితే రావంట. రీయూజ్డ్ కంటెంట్ అంటే పాత వీడియో క్లిప్లు, రీల్స్, మూవీ కట్స్ లేదా రియాక్షన్ వీడియోలు తక్కువ ఎడిటింగ్తో పెడితే డిమానిటైజ్ అవుతారంట. అదేవిధంగా మానిటైజేషన్ చేయాలంటే ఇంతకుముందు లాగానే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 అవర్స్ వాచ్ టైం కూడా రావాలి అని ఉంది. లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలంట. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారంటే యూట్యూబ్ చెబుతుంది, రీయూజ్డ్ లో ఎఫర్ట్ ఏఐ క్లటర్ వీడియోస్ వల్ల ప్లాట్ఫామ్ వాల్యూ తగ్గిపోతుందంట. కాబట్టి ఒరిజినల్ క్రియేటివ్ వాయిస్ అనలైసిస్ ఎడిటింగ్ కలిగిన కంటెంట్కి మాత్రమే మనీ వస్తుంది ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్పై కూడా కొత్త రూల్స్ పెట్టారు. అవేంటంటే 16 ఏళ్ళు లోపు పైబడిన వారే సెల్ఫ్ లైవ్ స్ట్రీమింగ్ చేయగలరు. 13 నుంచి 15 ఏళ్ళు వారు పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే లైవ్ చేయాలంట. అలాగే క్లిక్ బైట్ టైటిల్స్ అంటే మిస్లీడింగ్ టైటిల్స్, ట్యాగ్స్, థంబ్నెయిల్స్ వాడితే డిమానిటైజేషన్ అవుతుంది. నిజమైన టైటిల్, హానెస్ట్ థంబ్నెయిల్ వాడితేనే సేఫ్. ఇక నుంచి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా క్రియేటర్స్? మీ ఓన్ వాయిస్, ఫేస్, యూనిక్ ఎడిటింగ్ వాడండి. ఏఐ టూల్స్ వాడినా వాల్యూ యాడ్ చేస్తూ క్రియేటివ్గా వాడండి. క్లిక్ బైట్ని అవాయిడ్ చేయండి. అంటే క్లిక్ బైట్ టైటిల్స్ అంటే తప్పుడుగా మిస్లీడింగ్ చేసే టైటిల్స్ని వాటిని అవాయిడ్ చేయండి. ఓల్డ్ రీయూజ్ వీడియోస్ ఉంటే ప్రైవేట్ ఎడిట్ చేయండి. అంతే. యూట్యూబ్ కొత్త పాలసీ చూసి భయపడాల్సిన పని లేదు. ఈ పాలసీ కఠినంగా ఉన్నా మనం ఒరిజినల్గా ఉంటే మన ఛానల్ సేఫ్గా, స్టేబుల్గా ఇన్కమ్ వస్తుంది. ఇది నిజమైన కంటెంటర్స్, క్రియేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.